నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. బీజేపీ కార్యాలయం వద్ద సంబరాల్లో అపరిస్థితి చోటు చేసుకుంది. బాణసంచా పేల్చడంతో ఆఫీసు ముందు ఉన్న ఫ్లెక్సీలకు మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి. స్పందించిన కార్యకర్తలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమిపై పార్టీ అంతర్గతంగా సమీక్షిస్తామని పార్టీకి సహకరించిన కార్యకర్తలకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగిత్యాలలో సీఎం కేసీఆర్ సభతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ప్రోత్సాహకం లభిస్తుందని, రైతులు ఆశపడినా నిరాశ మిగిలిందని అన్నారు. మీర్పేటలో శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. రాచకొండ ట్రాఫిక్ సిఐ రంగనాయక్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహనపై మీర్పేటలోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులతో కలిసి వాహనదారులు అవగాహన కల్పించారు. తపచిపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆటే గ్యారేజ్ పక్కన వెల్డింగ్ షాప్లో సిలిండర్ పేలినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కెనరా బ్యాంక్ ఏటీఎం దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఏటీఎం డోర్ అద్దాలు పగలగొట్టి ఏటీఎం మిషన్ తెరవడానికి దుండగులు ప్రయత్నించారు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో ఏటీఎం మిషన్ అద్దాలు పగలగొట్టి డోర్ ఓపెన్ చేశారు. ఈ నెల 8వ తేదీ నుండి భారీ వర్షాల హెచ్చరికతో డివిజన్లో ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో కేశినేని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ మెగా మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. ఏపీ తెలంగాణ కలిపితే స్వాగతిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఒకవేళ వైసీపీని అడిగితే 2 రాష్ట్రాలు కలిసిపోమని చెప్తుందని అన్నారు. రాష్ట్ర విభజనపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన చేసిన తీరుపై కోర్టులో కేసులు వేశారని, విభజనకు వ్యతిరేకంగా కోర్టులో మా వాదాన్ని బలంగా వినిపిస్తామన్నారు. మళ్లీ ఏపీని ఉమ్మడి రాష్ట్రం చేస్తే ముందుగా స్వాగతించేది వైసీపీనేనని అన్నారు. ఏపీలో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల మంత్రం జపిస్తున్నాయి. మరో 1.5 ఏడాదిలో ఎన్నికలు రానున్నగా ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ వైసీపీ సమన్వయకర్తలు పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ సర్కార్పై ధ్వజమెత్తారు. ఏపీకి సైకో పాలన వద్దు, సైకిల్ పాలనే ముద్దు అని పేర్కొన్నారు. జగన్ రెడ్డికి 4 ఏళ్ల తర్వాత బీసీలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన సయ్యద్ బషీర్ అనే కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నాడు. నిందితుడిపై నిఘా పెట్టిన పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ స్రవంతిరాయ్ తెలిపారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని, ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే కోరుకుంటున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. సజ్జల వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ప్రయోజనాలు దాగి ఉన్నాయని తెలిపారు. ఎంఆర్ఓ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో జరిగింది. తహసీల్దార్ శ్రీనివాసరావుకు కలెక్టర్తో జరిగిన సమావేశంలో భూముల సర్వే విషయంలో ఉన్నతాధికారులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రాలకు గతంలో 32% ఆదాయాన్ని ఇచ్చేవారని, ప్రస్తుతం 42%కి కేంద్రం పెంచిందని అన్నారు. గుజరాత్లో వరుసగా 7 సార్లు బీజేపీ అధికారంలోకి రావడంతో జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద విజయోత్సవ సంబరాల్లో భాగంగా టపాసులు పేల్చి స్వీట్లు పంచారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మాండోస్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో గూడూరు డివిజన్ పరిధిలో ఎటువంటి ఆస్తి మరియు ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల చింతల్లోని శ్రీ సాయినగర్లో దారుణం జరిగింది. 2వ అంతస్తు నుంచి కిందకు దూకి నవవధువు శైలు ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సర్కిల్ కార్యాలయంను విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ సందర్శించారు. ఇప్పటి వరకు 1,30,000 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో స్థల వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. 10 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తూ మహిళలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కోసం సిపిఐ తలపెట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఎందుకు ఇవ్వరని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, నియోజక కార్యదర్శి సుబ్బారెడ్డి ప్రశ్నించారు.